ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలువరి మన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు కలువరి మన్న కార్యక్రమము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుచున్నారని, పరిశుద్ధ గ్రంథముల నుంచి అనేక లేఖన సత్యములను ఈ విధముగా సోషల్ మీడియా ద్వారా ధ్యానించడం వలన చాలా మంది ఈ రోజుల్లో యవనస్తులు లేదా ఉద్యోగులు ఎందరో స్మార్ట్ ఫోన్స్ ని యూజ్ చేస్తూ ఉంటున్నారు. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో కూడా ఏ విధముగా దేవుని సేవకులు ప్రభువైన క్రీస్తు యొక్క మాటలని ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ విషయాలని మీరు రిసీవ్ చేసుకుంటారని గొప్ప గొప్ప సేవకులు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ లో లైవ్ కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తముగా క్రీస్తు పరిచర్యను కొనసాగిస్తూ ఉంటున్నారు. ఆ విధమైన ఆలోచన కలిగి ఈ సోషల్ మీడియా ద్వారా ఇదిగో ఈ లైవ్ కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన నాలో ఉంచిన ఆ జ్ఞానమును బట్టి ప్రభువు నందు నేను అతిశయపడుచు ఇదిగో నాలో ఉన్న ఆసక్తిని మేము మీ అందరితో కూడా పరిచయం చేసుకోవడానికి, ప్రభువును నాతో కలిసి మీరు కూడా స్తుతిస్తారని, ఘనపరుస్తారని, ఆ ప్రభువే లోకరక్షకుడని, ఆ ప్రభువు ద్వారానే మనము మనుగడ సాగిస్తున్నామనే సత్యాన్ని మీరు ఇంకనూ అధికంగా తెలుసుకుంటారనే ఆసక్తితో ప్రతిరోజు ఒక్కొక్క అంశముతో, జ్ఞానముతో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగాలని ఒక సంకల్పముతో నేను మీ మధ్యలోకి వస్తూ ఉంటున్నాను. ప్రియ సోషల్ మీడియా మిత్రులారా, స్నేహితులారా, ఈ కార్యక్రమాలను మీరు తప్పకుండా వీక్షించి మీ స్నేహితులతో కూడా ఈ కార్యక్రమాలను వీక్షింపచేస్తారని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నిన్నటి రోజున పరిశుద్ధుడైన పేతురు జీవితంలో ఆయన 5 ఆత్మీయమైనటువంటి అనుభవములను నేను మీ ముందు పెట్టాను. మరి ఈ రోజున అదే పేతురు, పరిశుద్ధుడైన పేతురు జీవితంలో ఆయన బండలాంటి వాడని, ఆయన గొప్పవాడని, ఆయన అగ్రగణ్యుడని, ఆయనను గూర్చినటువంటి సత్యము ఆయన స్వార్థలలో మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి 2 పేతురు గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. పేతురు జీవిత చరిత్రలో, పేతురు జీవిత కాలములో ప్రభువుతో తనకున్న సాన్నిహిత్యమును అగ్రగణ్యుడుగా, శిష్యులలో ప్రముఖుడుగా ఉన్న పేతురు జీవితంలో పలు పర్యాయములు ఆత్మీయమైనటువంటి అనుభవాలను చూశాము. మరి ఈ రోజున ఆయన జీవితంలో బలహీనమైన క్షణము, బలహీనమైన పరిస్థితి, అపవాది శోధన, పడిపోయిన పరిస్థితిని కూడా మనము ఈ సమయంలో ధ్యానిస్తున్నాం. ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో పేతురు మొట్టమొదటిగా ఆయన ఏ విధముగా పడిపోయాడు, దిగజారిపోయాడు. ఒక 6 మాటలలో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. అందులో మొదటి మాట, పేతురు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే అతిశయించాడు. పేతురు తనను తాను గర్వపడ్డాడు, గర్వముతో ఉండిపోతూ ఉంటున్నాడు. వాక్యములు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో ఈ మాటలు చూస్తాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6-7లో చూస్తాం. మత్తయి సువార్త 4:29లో చూస్తాం. అక్కడ ఏమని మాటలు రాయబడి ఉన్నవంటే, ఎందుకనగా శిష్యులలో గొప్పవాడని తనకు తాను అతిశయిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అతిశయిస్తున్నాడు పరిశుద్ధుడైన పేతురు అనంటే, పరలోకపు యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయని, అది కేవలము ప్రభువు నాకు మాత్రమే ఇచ్చిన అధికారమని అతిశయించి ఉండవచ్చు. 2వ మాటగా, నీళ్ళ మీద నడిచిన అనుభవం నాకు తప్ప ఏ శిష్యునికి లేదు అని, క్రీస్తుతో కలిసి నీటిపై నడిచిన అనుభవం నాకే ఉందని గర్వపడి అతిశయిస్తున్నట్టుగా ఆయన జీవిత చరిత్రలో మనము చూస్తాం. మరంతేకాక ప్రభువు తన మరణమును గూర్చి, పునరుత్థానం గూర్చి చెప్పుచున్నప్పుడు మరణ పునరుత్థానములను క్రీస్తు
క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు పౌలు ఎంతగానో అతిశయపడుతుంది. ఆయన ఒక మాట్లాడుతాడు, ప్రభువా నీకిది దూరమగును కాక మరెన్నటికి అది నీ దగ్గరికి రాకూడదు, అది జరగకూడదు, కలగకూడదు అని గద్దిస్తూ ఉంటున్నారు. ఒక మనిషి దేవుని గద్దించడమా? దేవుడు ప్రభు యేసు తన మరణ పునరుత్థానం గురించి మాట్లాడితే పేతురు అతిశయముగా అడ్వాన్స్గా తనలో దేవుడు పెట్టిన వాటన్నింటినీ అధికారముతో ఈ మాటలు మాట్లాడతా, అది నీకు దూరమగునుగా కానీ అతిశయ కారణముగా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఈ మాట అంటున్నాడు. చూసారా, గొప్ప ఆత్మీయ అనుభవం కలవాడు పేతురు. అనేక అద్భుతములు చేశాడు, ఎందరినో బాప్తిస్మం ద్వారా రక్షణలోకి నడిపించాడు పేతురు. కానీ తన జీవితంలో కూడా కొన్ని బలహీనమైన పరిస్థితులను మనం వాక్యములో చూస్తూ ఉంటున్నాం. అందుకే 1 కొరింథీ 1:31 ఒక మాటను చూస్తాం, ఎవరైనా అతిశయించిన ఎడల ప్రభువునందే అతిశయించవాలని. కానీ పేతురు మాత్రము తనకు తానే పరలోకపు తాళపు చెవి నా దగ్గర ఉన్నదని, నీళ్ల మీద నడిచిన అనుభవం నాకున్నదని తనను తాను హెచ్చించుకొని క్రీస్తు మరణ పునరుత్థానం గురించి మాట్లాడితే అది నీకు దూరమగును గాక ప్రభుతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి మాట పేతురు జీవితంలో 6 దిగజారుడు మెట్లు, 6 బలహీన పరిస్థితులను మేము చూస్తూ అందులో మొదటిగా పేతురు జీవితంలో అతిశయించాడు లేదా గర్వించాడు. రెండవదిగా పేతురు నిద్రించాడు లేదా ప్రార్థనను కోల్పోయాడు. ప్రార్థనలో లేకుండా ప్రభు అయినటువంటి క్రీస్తు ఒకానొక సమయంలో మార్కు సువార్త 14 ఈ మాటను మనము చూస్తాం. గెత్సేమనే తోటలో పేతురు యాకోబును యోహాను వెంట తెచ్చుకొని గెత్సేమనే తోటలో ప్రభువు ప్రార్థనకు ఉపకరించినప్పుడు సీమోను పేతురు నిద్రిస్తూ ఉంటున్నాడు. చూసారా, అంతవరకు ప్రభువుతో ఉన్న పేతురు, ప్రభువు శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని చూచిన పేతురు, అనేక స్వస్థతలు సూచక క్రియలు ప్రభువు ద్వారానే నీళ్ల మీద నడిచాడు. ఆ విధమైన పేతురు ప్రభువుతో ఉండి అగ్రగణ్యుడిగా బండలాంటి విశ్వాసిగా గొప్పవాడిగా ఉన్న పేతురు ఇదిగో బలహీనమైన పరిస్థితుల్లోకి నెచ్చివేయబడ్డాడు. మన జీవితంలో కూడా ప్రార్థన అనుభవము ఉన్న విశ్వాసములో మనమున్నా అపవాది ద్వారా లేదా ఈ లోకములో నిన్ను నీవు గర్వపడుచు భంగపడుతూ ఉంటున్నావు. ఈ మాటలను వింటున్న మీ జీవితంలో కూడా అలాంటి అతిశయత, నిద్రిస్తున్న అనుభవము, ప్రార్థన కొరత, ప్రార్థన అనుభవము లేని జీవితములు మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో లేనట్లయితే ప్రభువును మీరు దూరము చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడుట, మనవులు అక్కడను చెప్పుకోవచ్చ, నీ ప్రభువుతో నీకు సహవాసము కలిగి ఉండడము ప్రార్థన, వినుట, చెప్పుట. పేతురు అతిశయిస్తున్నాడు. నీ జీవితంలో అతిశయం ఉన్నదా? అన్ని నాకు తెలుసు అని గర్వపడుతూ వచ్చినావా? నాకు తప్ప వాక్యము మరెవరికి తెలియదు అనుకొచ్చినావా? నేను బోధించే మాదిరిగా మరెవరు కూడా బోధించను అనుకొచ్చినావా? నేను పాడే పాటలు ఎవరికి రావు అనుకొచ్చినావా? నేను మంచి వాయిద్యములు వాయించేవాడని అనుకొచ్చినావా? నీకున్న తలంతు, నీకున్న గిఫ్ట్, నీకున్న పరిశుద్ధాత్మ శక్తి అది ఏదైనా కూడా కృప, ఆయన ఇచ్చిన కృప అది బహుమానం అని నీవు ప్రభువు కొరకు వాడబడాలి. కానీ నీలో ప్రభువు తెచ్చిన టాలెంట్ ని తలాంతుని ద్వారా గర్వపడుతుంచినావా? పేతురు చాలా గొప్పవాడు. పేతురు గొప్ప విశ్వాసి, అనేకులను ప్రభు చింతకు నడిపించిన అనుభవం కలవాడు, లోకైన అనుభవం కలవాడు పేతురు. క్రీస్తుతో నీటిపై నడిచాడు పేతురు. అనేక ఆత్మీయమైన అనుభవాలు పొందాడు. రూపాంతరము కొండ దగ్గర ప్రభువుతో ఉన్నాడు పేతురు. కానీ ఆయన జీవితంలో కూడా కొంతవరకు బలహీనమైన క్షణాలను మనము చూస్తూ వచ్చినాం. అందులో రెండవ మాట నిద్రించుట లేదా ప్రార్థనను మరచిపోవుట. సీమోను పేతురు ఒక్క గడియను మెలకువగా ఉండలేవా? ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్నులు భారముగా నిద్రలో ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిద్రిస్తూ వచ్చినావా?
అందుకే వాక్యంలో ఒక మాటను మనము చూస్తాం. అక్కడ ఏమంటాడంటే మార్క్స్ వార్త 14:30-38 అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాటలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నారు. అదేవిధంగా సామెతలో చూస్తాం, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడుకలు కనిపించును, ఆ విధముగా నడుచుకోను, లేదా బుద్ధి తెచ్చుకో, జ్ఞానము తెచ్చుకో. నీ జీవితంలో కూడా నిద్రించుచున్నావా? ప్రార్థన లేని పరిస్థితిలో నీవు ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రభువు నీ కొరకు మరణించాడయ్యా. నీవు నిద్రించడానికి కాదు, నీవు నరకానికి వెళ్ళడానికి కాదు. ఆయన నిన్ను ఎందుకు ప్రేమించాడంటే, ఆయన నీ కొరకు ఎందుకు రక్తాన్ని చిందించాడంటే, నీవు బలమైన విశ్వాసిగా, సువార్థికుడిగా, ఆయన దానిగా, ఆయన వాడిగా ఉండాలని ఆయన రక్తాన్ని చిందించాడు. మరి నీవు ఏ అనుభవంలో వచ్చినావు? అన్ని తెలుసుకొని ఏమీ తెలియని వర్రివాడిగా ఉన్నావా? ఇదిగో ఇప్పుడే నీ యొక్క మనస్సు మార్చుకో, ప్రభు చింతకు రా. నీలో ఉన్న అతిశయమును, గర్వమును వదిలివేయి. నిద్రించుతున్న అనుభవం నీకున్నా, ఆ నిద్రగా అందులో నుంచి నువ్వు బయటకు రా. ఒకవేళ నువ్వు బయటకు రానట్లయితే శోధనలో పడిపోతావు. ఆ నిద్ర నేను శోధిస్తుంది, శోధనలో పడిపోతావు. ఆ శోధన ద్వారా నిత్య నాశనానికి వెళ్తావు. 3వ అనుభవము పేతురు జీవితంలో దిగజారిన మెట్టు. 3వది ఏమిటినంటే దుడుకుతనము లేదా కోపము. నేను ఈ మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎందుకు మీకు చక్కగా వివరిస్తున్నాను అని అంటే, మన ఆత్మీయ జీవితంలో పేతురులో కలిగిన బలహీన పరిస్థితి మనకు కూడా ఎదురు కావచ్చు. అందులో నుంచి మనము లేవాలి. లెమ్మో, ప్రకాశించుము, వెలుగు తెచ్చుకొనుము, ప్రభు కొరకు బ్రతుకుము అనే సత్యము ద్వారా ముందుకు సాగాలని నా యొక్క ఉద్దేశ్యం. కోపము ఎక్కువ పేతురుకు, దుడుకుతనము. ఎక్కడ మనం ఈ మాటలు చూస్తామంటే, తొందరపాటు కలిగిన వాడు పేతురు. గెత్సేమనే తోటలో అప్పుడే కోపం వచ్చేసింది ఆయన, అప్పుడే శాంతం వచ్చేస్తుంది, అప్పుడే సమాధాన పడతాడు, అప్పుడే కోపపడతాడు, అప్పుడే గర్వపడతాడు. మల్కు అని ఒక సైనికుని చెవిని నరుకుతూ ఉంచున్నాడు. ఎంత దుడుకుతనం వచ్చేసారా! సీమోను పేతురు ఆయన దగ్గర కత్తి పెట్టుకునేవాడు. కత్తితో క్రీస్తు దగ్గరికి వచ్చిన సైనికులలో ఒకని చెవి నరికి వేశాడు. ప్రధాన దాసుని కొట్టి ఆయన కోపమును రుజువు చేసుకుంటూ వచ్చినాడు, దుడుకుతనమును వ్యక్తపరుస్తూ వచ్చినాడు. కోపం వచ్చేసినది అప్పుడే ప్రభువు పట్టుకోవడానికి వస్తారా అన్నట్టుగా. కానీ వాక్యములో మనము చూస్తాం, మీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను ద్వేషించు వారికి మేలు చేయుడి అని ప్రభువు లేఖనములో తెలియజేస్తే, పేతురు దిగజారిన పరిస్థితిలో, ఆవేశములో కోపము తెచ్చుకుని ఆయన ఆ ప్రధాన దాసుని కొడుతూ ఉంచుతాడు. ఆయన దగ్గర ఉంచుకున్న కత్తి ద్వారా ఈ మాటల్ని వింటున్న ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. నీ జీవితంలో కూడా కోపం ఉందా? నీ జీవితంలో దుడుకుతనం ఉందా? అది దేనికి పనికి రాదు. నీలో ఉన్న కోపము నిన్ను పరలోకానికి తీసుకుని పోదయా. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన జాలి గలవాడు, ఆయన సమాధానకర్త. నీ ప్రభువు ఏ విధముగా ఉన్నాడో, ఆయన స్వరూపముని కలిగిన, ఆయన జీవాత్మను కలిగిన నీవు కూడా అతిశయ పడకుండా, గర్వము, కోపము, దుడుకుతనము నీలో లేకుండా, ఆవేశపరుడిగా నీవు ఉండకూడదు. శాంతమూర్తి నీ ప్రభువు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీలో ఆ ప్రేమ ఉండాలి అని మరొక మాట, మరొక దిగచారుడు మెచ్చి, మరొక బలహీన సమయం పేతురులో 4వ మాటగా చూస్తాం. పారిపోయిన పేతురు. చూసారా? పేతురు పారిపోతూ ఇచ్చినాడు. మొత్తం 26 వచనంలో, మార్కు 14, 10వ వచనంలో ఎక్కడ పారిపోతున్నాడు అంటే, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి, దుర్మార్గుడు, దుష్టుడు, పాపము చేసేవాడు పారిపోతాడయ్యా. పేతురు ఎందుకు పారిపోవాలి?
నీ జీవితంలో కూడా పారిపోతూ వచ్చినావా? ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పరిగెత్తుతూ వచ్చినావు? క్రీస్తుకు శ్రమ వచ్చినప్పుడు, క్రీస్తు శ్రమలలో ఉన్నప్పుడు పేతురు పారిపోతూ వచ్చినాడు. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో పారిపోయారు. వారు ఏం చేసి పారిపోయారో చూస్తే ఆదికాండము 4:16 కయీను తమ్ముడిని హత్య చేసి మర్డర్ చేసి పారిపోయాడు. అదేవిధంగా మోషే ఐగుప్తుని చంపి మిద్యానుకు పారిపోయాడు. మరో వ్యక్తి యోనా నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు, పారిపోతూ వచ్చినాడు. నీవెక్కడికి పారిపోతూ వచ్చినావు? ఈ మాటల్ని వింటున్న నీవు జాగ్రత్తగా వింటున్నావా? గమనిస్తున్నావా? ఎక్కడికి పారిపోతూ వచ్చినావు? ఎవరిని చంపాలని పరిగెత్తుతూ వచ్చినావు? తాగుడికి బానిస కావాలని వైన్ షాప్స్ దగ్గరికి పరిగెత్తుతూ వచ్చినావా? సాతాను ఎక్కడున్నాడో అక్కడికి పరిగెత్తుతూ వచ్చినావా? పాపములో పడడానికి, వ్యభిచారంలో పడడానికి పరిగెత్తుతూ వచ్చినావా? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? లోకంలో నీవు ఇప్పుడే నిన్ను నీవు తగ్గించుకొని నీలో ఉన్న ఆ పారిపోయే స్వభావం నుంచి బయటకు రా. నినివేకు మరలా యోనా వచ్చాడు. మోషే తప్పును తెలుసుకున్నాడు, దేవుని దాసుడిగా నాయకుడిగా అయ్యాడు. ఆ తప్పును తెలుసుకుని కయీను వేశ్యగా శపించబడ్డాడు. నీ జీవితంలో శాపనలా? నీవు శపించబడడానికి వీలు లేదు. పేతురు పారిపోయాడు. ఎందుకు పేతురు పారిపోయాడు? వాక్యంలో మనం చూస్తే ఎవడైనా నా యందు నిలిచి యుండని పక్షుల వాడి తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటువాటిని ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. యోహాను 15:6 పారిపోయాడు. క్రీస్తుతో లేకుండా, క్రీస్తు శ్రమలను చూస్తూ, క్రీస్తు గుల్గోతకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఆయన పారిపోతూ ఉంటున్నాడు. ఆయనను అప్పగిస్తున్నప్పుడు ఎన్నో పెద్ద మాటలు మాట్లాడిన పేతురు, క్రీస్తు కొరకు దేనికైనా సిద్ధమన్న పేతురు ఇప్పుడు ఆయనను అక్కడ చూస్తూ పారిపోయాడు. అది బలహీన స్థితి, బలహీన పరిస్థితి పేతురు జీవితంలో మనము చూస్తూ వచ్చినాం. మరొక్క మాట, 5వ మాట, పేతురు జీవితంలో దిగజారుడు మెట్టుకు మనము చూస్తూ వచ్చినాం. ఆయన పాపుల గుంపులో చేర్చా. పాపుల గుంపులో పేతురు చేరడం ఏమిటయ్యా? వాక్యము చదివి అనుభవం నీకుందా? అవును, నిజమే. పేతురు పాపుల గుంపులో చేరిపోయాడు. లూకాసు సువార్త 22:55 అంతటా కొందరు నడిలుంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండెను. పాపపు గుంపుతో సహవాసము కలిగి ఉన్నాడు. అక్కడ అంత దుర్మార్గులు కూర్చున్నారు. క్రీస్తును అపహసించేవారు, అవహేళన చేసేవారు మంటను వేసుకొని అక్కడ కూర్చుంటే ఈయన క్రీస్తు శిష్యుడయ్యుండి, అగ్రగణుడయ్యుండి, బండలాంటి వాడయ్యుండి ఆయన పారిపోయి పాపుల గుంపులో చేరిపోయాడు. ఆ దుర్మార్గుల గుంపులో ఉంటున్నాడు. అటు వారితో స్నేహము చేరాడు పేతురు. కానీ ఆ గుంపులో ఈయన కూడా చేరిపోవడానికే వాక్యంలో మనము చూస్తాం. ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దుష్ట సాంగత్యము మంచి నడివాడిని పోగొచ్చు. అవి అవిశ్వాసులతో నేను విచ్చోడిగా ఉండకూడదయ్యా. ఎక్కడికి, ఏ గుంపులో నీవు ఉంచున్నావు? ఈ లోకములో నీ ఏ గుంపులో ఉంచున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. పాపుల గుంపులో నీవు ఉంచున్నావా? బాప్తిస్మను పొంది రక్షణ అనుభవం కలిగి ప్రతిరోజు క్రీస్తు బిడ్డలని ప్రకటించుకోవచ్చు, మంచి పాటలు పాడవాడమని, మంచి సువార్తుడని గొప్పలు చెప్పుకుంటూ ఏ గుంపులో, ఏ సమయంలో, ఎక్కడ నీవు ఉంచున్నావు? దుర్మార్గులతో సహవాసం నీకెందుకు? దుష్టులతో నీకెందుకు సహవాసం? పేతురైతే క్రీస్తు శ్రమలో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన శిలువ శ్రమలలో ఉన్నప్పుడు, ఆయన శిష్యుడిగా, అగ్రగణ్యుడిగా ఆయన సహవాసంలో ఉన్న పేతురు పారిపోయి పాపల గుంపులో చేరిపోయాడు. నీవు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎక్కడికి పారిపోతూ వచ్చినావు? ఎవరు నీ స్నేహితులు? పాపుల గుంపులో, దుష్టుల, దుర్మార్గుల గుంపులో నీవు స్నేహితుడిగా ఉంటున్నావా? జాగ్రత్త. హెబ్రీలో చూస్తాం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము.
నిత్య నరకానికి నీవు వెళ్తావు. చివరిగా పేతురు జీవితంలో 6వ దిగజారుడు మెచ్చు బలహీన పరిస్థితి అబద్ధం ఆడుట లేదా బొంకుట. మత్తయి 26 అధ్యాయంలో మాట అందుకు అతడు ఆ మనుషుని నేనెరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను. చూసారా, ఒట్టు పెట్టుకుంటున్నాడు, ప్రమాణము చేస్తూ ఉంటున్నాడు. అంతకంటే ముందు ఏమన్నాడు ప్రభుతో తెలుసా? ప్రభువా, నేను నీతో సాగవలసి వచ్చినను, నిన్నెరగనని బొంకనే అని చెప్పేసి అన్న పేతురు ఇప్పుడు అబద్ధం ఆడుతుంటాడు. కోడి కోయగలిగినప్పుడు నన్నారో బొంకాడు. అందుకే వాక్యంలో ఒక మాటలు చూస్తాం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, ఇటువంటి వాడు క్రీస్తుకు విరోధి. చూసారా, నీ జీవితంలో కూడా బలహీనమైన పరిస్థితి రావచ్చు. ఎంత విశ్వాసి అయినా, ఎంత మంచి గొప్పవాడైనా, గొప్ప విశ్వాసి అయినా, పేతురు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎందరినో ప్రభు దగ్గరికి నడిపించాడు. అలాంటి పేతురు జీవితంలో కూడా బలహీన క్షణములను మనము చూస్తూ వచ్చినాము. ఇదిగో నీవు కూడా బలహీనపడ్డావా? నీ బలహీనతలో బలము క్రీస్తు. నీవు అతిశయపడకుండా సమస్తము క్రీస్తే అని పౌలు మాదిరిగా బ్రతుకుంటే క్రీస్తే చావైతే మేలు అంటున్నాడు పౌలు. నీ జీవితంలో కూడా నీవు అతిశయపడకుండా పేతురు 6 పర్యాయములు పడిపోయాడు. ఆయన జీవితంలో 5 ఆత్మీయ గొప్ప అనుభవాలు కలిగి కూడా ఉన్నాడు. హెచ్చు తగ్గుని కలిగిన జీవితము పేతురులో మనము చూస్తాం. చివరికి చావడానికి కూడా సిద్ధపడ్డాడు పేతురు. తల క్రిందిగా వేయబడ్డాడు పేతురు ప్రభువు కొరకు. ప్రతి బలహీనతలో బలము పొందుకున్నాడు పేతురు. జ్ఞాపకము తెచ్చుకొని క్రీస్తుకు వ్యతిరేకముగా చేసిన ప్రతి మాటకు పశ్చాత్తాపడ్డాడు పేతురు. నీవు కూడా బలహీన సమయంలో బలము కలిగి ఉండాలని ఈ మాటలు నేను పేతురు జీవిత సాక్ష్యం ద్వారా నీకు తెలియజేస్తూ వచ్చినాడు. నీ జీవితంలో శ్రమలు, నీ జీవితంలో ఇబ్బందులు, నీ జీవితంలో ఇక్కట్టులు వచ్చినప్పుడు, బలహీన క్షణము నీ జీవితంలోకి వచ్చినప్పుడు, అపవాది ద్వారా, నీ స్నేహితుల ద్వారా, అన్యుల సహవాసంలో నీవు ఉంచినప్పుడు, నీవు పడి చెడి నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయన నామములో ప్రార్థన చేసి ముందుకు సాగు. అప్పుడు ఆ ప్రభువైన యేసు ఆయన జీవ కిరీటమును, దయా కిరీటమును నీకు ఇస్తానంటున్నారు. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇప్పుడే గొడ్డలి చెట్టు అవసరమని ఉన్నది. ఫలించు ద్రాక్ష చెట్టు మాదిరిగా, ద్రాక్ష చెట్టులో ఒక తీగ మాదిరిగా క్రీస్తులో తీగ వల్ల నీవు ఉండాలి అని ఆశపడుతూ ఈ మాటలని ముగిస్తూ వచ్చినాను. ప్రార్థించకుండా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, గొప్ప రక్షక, నీకే వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, గొప్పవాడిగా బలమైన మంచి విశ్వాసిగా ఉన్న పేతురు జీవితము వలన ప్రభువా బలహీన క్షణంలో కూడా బలమును కలిగి ఉన్నాడయ్యా. నీలో బలము పొందుకున్న పేతురు వల్లే, బండలాంచి పేతురు వల్లే మేము కూడా నీ కొరకు పారిపోకుండా, అతిశయపడకుండా బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ కృప, నీ పరిశుద్ధాత్మ సహాయం, నీ ఆదరణకర్త మా మధ్యలో ఉంచి ప్రభువా మమ్మల్ని క్షమించు. మా కొరకే చనిపోయిన ప్రభువా, నీ కొరకు బ్రతికే కృప మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్